హలో అందరికీ ఈరోజు నేను మీకు మంచి చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. ఇడ్లీ, దోశ, బజ్జీ, పెసరట్టు ఎందులో కన్నా ది బెస్ట్ చట్నీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూడండి. వేరుశనగ గుళ్ళు కొంచెం, అలాగే 4 టమాటాలని ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే పుట్నాలు ఒక హాఫ్ కప్పు, పండుమిర్చి ఒక 10, పండు మిరపకాయలు ఈ చట్నీకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, కల్లుప్పు. సో ఇవి పచ్చడికి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానాన్ని చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకుని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో పండుమిర్చిని ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని వేయించుకోవాలి. ఈ మిర్చి బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ వీటితోటి చట్నీ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఈ కాంబినేషన్లో మీరు చేసి ఉండకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి, టమాటాలు కూడా మగ్గినాయి కదా. ఇప్పుడు పుట్నాలు వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, పుట్నాలు వేసుకోగానే ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకోవాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని అలాగే కల్లుప్పు, నానబెట్టుకున్న చింతపండు వీటిని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట చట్నీలాగా. సో ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని కల్లుప్పు వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా. అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసుకుని వీటిని వాటర్ వేసుకుని ఫైన్గా చట్నీలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక్క ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వీటిని పోపు వేసుకుని ఇప్పుడు చట్నీలోకి వేసుకుందాము. సో అంతే ఫ్రెండ్స్, ఈజీగా చట్నీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చాలా నిజంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. చాలా బాగుంటుంది. ట్రై ఇట్ వన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.